హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మునగాకుతో హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మునగాకు సూప్ తీసుకోవటం వలన ఇందులో ఇమ్యూనిటీతో పాటు చాలా విటమిన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మునగాకు సూప్ సమ్మర్లో కన్నా వింటర్లో తీసుకుంటే ది బెస్ట్ అని చెప్పచ్చు. అలాగే ఈ మునగాకు సూప్ రోజు తీసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఒక కప్పు మునగాకు, అలాగే అందులో ఒక చిన్ని ఉల్లిపాయ, అలాగే ఒక టొమాటో, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ పెసరపప్పు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా బాగా ఉడికాయి కదా. సో ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ మునగాకు సూప్ రోజు తీసుకోవటం వలన కాళ్ళు నొప్పి ఉంటే కనుక తగ్గుతాయి. సో ఈ సూప్ ఈ వింటర్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి తీసుకోండి. అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి. సింపుల్గా ఒక 5 నిమిషాల్లో చేసుకునే సూప్ మీరు కూడా రోజు చేసుకొని మార్నింగ్ తీసుకుంటే కనుక హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా మనకి పెరుగుతుంది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకునే వాటర్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అందులో చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల వరకు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ సూప్ తీసుకుంటే వేడివేడిగా ఈ సూప్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా అయితే ఇది చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇమ్యూనిటీతో పాటు అలాగే కాళ్ళ నొప్పులు ఉంటే కనుక రిలీఫ్గా ఉంటాయి. సో సింపుల్గా చేసుకునే ఈ మునగాకు సూప్ మీరు కూడా మీ ఇంటి దగ్గర ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వింటర్లో ది బెస్ట్ సూప్ అని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.